చంద్రబాబు వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారా? పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ గట్టెక్కిందా? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఎవరి పాత్ర ఏంటనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల అనంతరం కూటమి నేతలంతా ఇదొక సమిష్టి విజయంగా భావిస్తూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అయితే మొన్నటి జనసేన ఆవిర్భావ సభతో కొత్త చర్చ మొదలైంది. టీడీపీకి అధికారం రావడానికి జనసేన మద్దతే కీలకమన్న మాట రావడంతో ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. పార్టీ పెద్దల హెచ్చరికల వల్ల ఇది బయటకు పొక్కడం లేదు గానీ లోలోపలైతే రగిలిపోతున్నారు. వాస్తవానికి ఇక్కడ రెండు వేరు అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన వల్ల టీడీపీ గట్టెక్కిందా అంటే అది కొంతవరకు నిజమే అని చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీకి 39.17% ఓట్లు వచ్చాయి. జనసేనకు 5.53% ఓట్లు వచ్చాయి. అప్పుడు రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. ఇప్పుడు టీడీపీకి 45.60% ఓట్లు వచ్చాయి. అంటే గత ఎన్నికల్లో రెండు పార్టీల ఓట్లు కలిపితే సేమ్ టు సేమ్ టీడీపీకి ఇప్పుడు వచ్చిన 45% ఓట్లన్నమాట. అంటే ప్రభుత్వ ఏర్పాటు విషయంలోనూ ఓట్లు చీలకుండా చూడడంలోనూ జనసేన ఓట్లు పనికి వచ్చాయి. అంటే జనసేన వేరుగా పోటీ చేసి ఉంటే జగన్‌కు మళ్లీ లాభించేది. జనసేన టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్ల టీడీపీ ప్లస్ జనసేన అధికారంలోకి వచ్చేది. అంతేగాని జనసేన వల్లనే టీడీపీ గెలిచిందంటే అది సరైన విశ్లేషణ కాదు. గతంలోనూ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు. ఓట్లు చీలకూడదన్నదే తమ అభిమతమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అధికారం రాగానే జనసేన పిఠాపురం సభలో ఆ పార్టీ నేతలు జనసంద్రాన్ని చూడగానే అసలు టీడీపీ గెలుపు మా వల్లే అనే వీరావేశం వెళ్లగక్కుతున్నారు గాని వాస్తవానికి టీడీపీ కూటమి సర్కార్ ఏర్పడడంలో జనసేనే కారణమని చెప్పలేం గాని జనసేన కూడా ఒక భాగమని విశ్లేషకులు అంటున్నారు. ఆ మాటకొస్తే వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీకి కొంత మేరకైనా వస్తుంది కదా. లోకేష్ యువగలం, భువనేశ్వరి యాత్ర, చంద్రబాబు అరెస్టుపై సానుభూతి ఓట్లు కూడా టీడీపీకి ప్లస్ అయ్యేవి కదా అంటున్నారు. దీనిని బట్టి చూస్తే టీడీపీ గెలుపుకు దోహదపడిన 4-5 అంశాలలో జనసేన మద్దతు కూడా ఒకటని జన సైనికులు గుర్తించాలని విశ్లేషకుల వాదన. ఇక పవన్ కళ్యాణ్ ఎలా గెలిచారు? చంద్రబాబు మద్దతుతోనే విజయం సాధించారా అనే చర్చ వచ్చినప్పుడు ఎస్, నిజమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జనసేన ఒక్క సీటు మాత్రమే గెలిచింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. 2024లో పిఠాపురం సీటును ఖరారు చేసింది కూడా చంద్రబాబే అని చెబుతున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ఎన్నో కుట్రలు చేసింది. పవర్ఫుల్ నేత వంగ గీతను పోటీకి పెట్టింది. కాపు ముఖ్య నాయకులను రంగంలోకి దించింది. కానీ టీడీపీ అక్కడ గట్టిగా వర్క్ చేసింది. ఈ టికెట్ ఆశించిన వర్మను చంద్రబాబు స్వయంగా పిలిపించుకుని సర్ది చెప్పారు. పటిష్టమైన వ్యూహం పన్నారు. కాబట్టే జనసేనాని విజయం సాధించారు. ఇక్కడ కూడా టీడీపీ శ్రేణులు నిర్లిప్తంగా ఉండిపోయి ఉంటే జనసేనాని గెలుపు సాధ్యమయ్యేదా? పిఠాపురం వర్మ లోలోపల సహాయ నిరాకరణ చేసి ఉంటే ఓట్లు పడేవా అనే చర్చ కూడా ఉంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని జనసేనాని ఇప్పుడు విజయం సాధించడం, అందులోనూ ఆ పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించడం అంటే ఇది ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ మద్దతు, చంద్రబాబు పన్నిన వ్యూహం వల్లే కదా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సో టోటల్‌గా చూస్తే టీడీపీ విజయానికి దోహదపడిన అంశాలలో జనసేన మద్దతొకటి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు విషయంలో మాత్రం టీడీపీ మద్దతే కీలకమని అర్థమవుతుంది.